దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మన పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు రక్షణను అనుగ్రహించాడు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి శిలువను గూర్చినటువంటి ధ్యానములను మనము ధ్యానిస్తూ ఉన్నాం. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంతేకాదు, రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని ప్రేమను ప్రత్యక్షపరుస్తూ ఉంది. కలువరి శిలువలో దేవుడు తన ప్రేమను, తన ప్రణాళికను మన కొరకు ప్రత్యక్షపరిచాడు. చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక రాత్రికాల సమయంలో తన యొద్దకు వచ్చినటువంటి నీకోదేము అనేటువంటి పరిసయ్యులు, బోధకుడైనటువంటి ఆ యొక్క పరిసయ్యుడితో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలను చూద్దాం. క్రీస్తు ప్రభుల వారు ఆ నీకోదేముతో, నీవు ఆత్మ మూలముగా జన్మించాలి అని సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏమిటి అనగా, దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడటం. దేవుని ఆత్మకు మన జీవితాలను, దేవుని ఆత్మానుసారముగా జీవించడానికి మన జీవితాలను దేవునికి సమర్పించుకోవడమే. మన శరీర కార్యములను వదిలిపెట్టి దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుని ఆత్మచేత నడిపించబడాలని క్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఆయన ఇలాగూ అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనములో, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా నిత్య జీవము పొందునట్లు, హల్లెలూయా, నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎందుకు తెలుసా? ఇదిగో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇదిగో, దేవుడు లోకమును అనగా దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడైనటువంటి, తన ఒక్కగానొక్క ప్రియ కుమారుడు, తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని కలువరి శిలువకు అప్పగించేంతగా దేవుడు మనలను ప్రేమించాడు. హల్లెలూయా. మరి ఆ శిలువను చూసినప్పుడల్లా మనకు దేవుని ప్రేమ జ్ఞాపకము వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ద క్రాస్ ఈస్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని అగాపే ప్రేమకు సూచనగా ఉంటూ ఉన్నది. దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఆ కలువరి శిలువకు అప్పగించాడు. ఎందుకో తెలుసా? నీవు నేను
పాపముల నుండి విడిపించబడి నిత్య జీవములోనికి నడిపించబడాలని. హల్లెలూయా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో. హల్లెలూయా. మరి మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఐగుప్తు బానిసత్వములో నుంచి వారిని విడిపించి వారి కొరకు మరి కానాను దేశమును పాలుతేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వారిని నడిపించడానికి దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. కానీ ఆ ప్రజలు ఆయన మాటలు విననొల్లక ఆయనపై తిరుగుబాటు చేశారు. దేవుని యందు విశ్వాసముంచక, దేవుని యందు నమ్మిక ఉంచక మరి వారు దేవునిపై సనుగుకొని దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని మరి విష సర్పములకు కాటునకు అప్పగించాడు. మరి వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మోషే దగ్గర వారు మొరపెట్టినప్పుడు మోషే ఆ ప్రజల పక్షమున దేవుణ్ణి వేడుకొన్నాడు. ఆ యొక్క మరి తాపకరమైన ఆ సర్పముల నుంచి వారిని రక్షించడానికి, ఇదిగో ఆ భయంకరమైనటువంటి ఆ మరణము నుంచి వారిని రక్షించడానికి, విడిపించడానికి మోషే ఆ ప్రజల పక్షమున దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఎడల తన ప్రేమను కనబరిచి ఇదిగో ఒక ఇత్తడి సర్పమును చేసి ఆ కొండపైన ఎత్తైన స్థలములో ఉంచి ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎంతమంది అయితే ఆ ఇత్తడి సర్పము వైపు చూస్తారో, విశ్వాసముతో ఆ ఇత్తడి సర్పము వైపు చూస్తారో, దేవుని మాటకు విధేయత చూపి ఆయన మాటలందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆ తాపకరమైనటువంటి సర్పము యొక్క కాటు నుంచి తప్పించుకోగలిగారు. ఆ మరణము నుంచి వారు తప్పించుకోగలిగారు. మరి ఇక్కడ యేసయ్య పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ పరలోక సంబంధమైన విషయాలు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము వలన వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిత్య జీవము. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారిని మరి దేవాది దేవుడు ఆ యొక్క కలువరి శిలువలో మన కొరకు ఆయన ప్రతిష్ఠించాడు. కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారు ఎత్తబడ్డాడు. నీ కొరకు, నా కొరకు మరి మరణించాడు. అక్కడ దేవుని ప్రేమ మనకు కనబడుతూ ఉంది. దేవుడు మరి నన్ను పాపము నుంచి విడిపించడానికే తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడని యోహాను తన రాసిన పత్రికల్లో తెలియజేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమ మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేయడానికి కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారు ఎత్తబడ్డాడు. ఇందులో దేవుని ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇదిగో క్రీస్తు ప్రభుల వారి ప్రేమ కూడా అక్కడ మన కొరకు ప్రత్యక్షపరచబడింది. క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని ప్రణాళికకు లోబడి విధేయత చూపి దేవుని మరి చిత్తానుసారంగా జరిగించడానికి ఇదిగో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. మన కొరకు క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను
బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. అందుకే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, ఇదిగో గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెల కొరకు నేను ప్రాణాన్ని అర్పించడానికే ఈ లోకంలోనికి వచ్చాను. హల్లెలూయా. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇదిగో ఈ దొడ్డివి కాని గొర్రెలు, వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కటి. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని ఎరగనటువంటి అన్యజనులందరినీ మరి ఏకం చేయడానికి, దేవుని కుటుంబంలోనికి తీసుకొని రావడానికి, ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని వలన క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞను పొందుకున్నాడు. ఏమిటి అంటే తన ప్రాణమును మన కొరకు అర్పించడానికి, కలువరి సిలువలో మరి ఎత్తబడటానికి, కలువరి సిలువలో మరి రక్షణ ఆధారముగా, దేవుని కరుణాధారముగా ఆ కలువరి సిలువలో క్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రేమను మన కొరకు ప్రత్యక్షపరచడానికి, మన కొరకు తన ప్రాణాన్ని అర్పణగా బలిగా ఆయన అర్పించాడు. కాబట్టి కలువరి సిలువ దేవుని ప్రేమకు గుర్తుగా ఉంటూ ఉన్నది. నా సహోదరుడా, నా సహోదరి, పౌలు అంటున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయం 32 నుంచి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. కాబట్టి ఇదిగో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను 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 మనలను ప్రేమించిన వాని ద్వారా, మనలను ప్రేమించిన ఆ క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నానని భక్తుడైనటువంటి పౌలు ఈరోజు మనకు దేవుని ప్రేమను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ కలువరి సిలువ దేవుని ప్రేమకు గుర్తుగా ఉంటుంది. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసయ్య వైపు చూస్తూ ఈ యొక్క మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆయన కొరకు జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, చిమ్మగలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి మా పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటానికి కలువరి సిలువలో మీరు కనపరిచిన ప్రేమ కొరకై మీకేమి చెల్లించగలమయ్యా? మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మా కొరకు కలువరి సిలువలో హెచ్చించి మాకిచ్చినటువంటి రక్షణను బట్టి, నిత్య జీవాన్ని బట్టి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటినీ
ప్రభా మీ యొక్క సమాధానంతో, మీ ప్రేమతో నింపి, మీ సాక్షులుగా పడుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.